మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే స్టార్ట్ చేసినా, మానిటైజేషన్కి దగ్గరగా ఉన్నా, లేదంటే మానిటైజేషన్కి అప్లై చేయాలనుకుంటున్నా, ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. ఈ వీడియోలో నేను ఈరోజు నాకు జరిగిన నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు లాంగ్ వీడియోస్లో మ్యూజిక్ యూజ్ చేయొచ్చా? యూజ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందా? కాపీరైట్ క్లెయిమ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? లేదంటే అసలు కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఏదైనా సపరేట్ మ్యూజిక్ ఉంటుందా? ఉంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఏ వీడియోస్ చూడలేదు. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు 2 వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. వన్ వచ్చి లాంగ్ వీడియోకి, ఇంకొకటి షార్ట్ వీడియోకి. ఆ రెండు కూడా 2 డిఫరెంట్ సెనారియోస్. నేను ఆ రెండు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి లాంగ్ వీడియో గురించి చెప్తాను. నేను వీడియోస్ని విఎన్ యాప్లో ఎడిట్ చేస్తాను. విఎన్ యాప్లో కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయి, మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అలా నేను ఒక ట్రాక్ని నా లాంగ్ వీడియోకి యాడ్ చేసి దాన్ని నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసింది ఎప్పుడంటే మిడ్ నైట్ అప్లోడ్ చేశాను. చేసిన వెంటనే యూట్యూబ్ ఒకసారి చెక్ చేసుకుంటుంది. అంటే ఏదైనా రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేశానా, ఏదైనా చేయకూడదు ఏమైనా అప్లోడ్ చేశానా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అది చెకింగ్ అని వస్తుంది అనమాట. వైటీ స్టూడియో యాప్లో ఆ వీడియో తాలూకా రిస్ట్రిక్షన్స్ దగ్గర నేను కుదిరితే వీడియో కానీ స్క్రీన్ షాట్ కానీ పెడతాను. అక్కడ రిస్ట్రిక్షన్స్ దగ్గర చెకింగ్ అని వస్తుంది అనమాట. ఆ వీడియో చెక్ చేసుకునేటప్పుడు ఆ చెక్ చేసి ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే దానికి కాపీరైట్ క్లెయిమ్ ఇస్తుంది. లేదు అంతా కరెక్ట్గానే ఉంది అని అంటే అక్కడ నన్నని చూపిస్తుంది. నన్నని చూపించిందంటే ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందంటే మనం దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. అది ఎందుకు వచ్చిందో కూడా చూపిస్తుంది. బట్ నేను అప్లోడ్ చేసినప్పుడు నేను మిడ్ నైట్ అప్లోడ్ చేశాను. నాకు రిస్ట్రిక్షన్స్ దగ్గర నన్ను వచ్చింది. నేను టైం పెట్టాను. నెక్స్ట్ డే 11 o'clockకి అది అప్లోడ్ అవ్వాలి అని చెప్పి టైం పెట్టాను. అప్లోడ్ అయిన తర్వాత కూడా నేను ఒకసారి చెక్ చేసుకుంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ దగ్గర నన్ననే వచ్చింది. బట్ నెక్స్ట్ డే కాపీరైట్ వచ్చింది. అప్పటి వరకు వ్యూస్ కూడా వస్తున్నాయి, వాచ్ టైం కూడా వస్తుంది. తర్వాత చూసుకుంటే దానికి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. అసలు కాపీరైట్ ఎందుకు వచ్చింది అని చూస్తే నేను మ్యూజిక్ యాడ్ చేసినందుకు, అంటే వేరే వాళ్ళు నేను యూజ్ చేసినట్టుగా వచ్చింది. దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అంటే యూట్యూబ్ వాడు 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఏంటి అని అంటే ట్రిమ్ అవుట్ ద సెగ్మెంట్, అంటే ఆ మ్యూజిక్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఆ బిట్ని కట్ చేసేసుకోమని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తాడు. మనకు కావాలంటే అవసరం లేదు ఆ బిట్ అంటే ఆ సగం ముక్క కట్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మ్యూట్ చేసుకోమని అనిస్తాడు. అంటే ఆ మ్యూజిక్ని మ్యూట్ చేసుకోవచ్చు, వీడియో అలానే ఉంటుంది. ఇవన్నీ చేసినా సరే అది రిజాల్వ్ అవ్వలేదు అంటే ఇంకా మనం ఏదో చేసినట్టు అనమాట. సో అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మనం వీడియోని డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ దగ్గర కాపీరైట్ అని ఉన్నప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. కాపీరైట్ వచ్చిన వీడియో వాచ్ అవర్స్ కూడా మనకి యాడ్ అవ్వవు. మనం వీడియోని ఇంత కష్టపడి ఎడిట్ చేసి లాస్ట్లో డిలీట్ చేయాల్సి వస్తే చాలా కష్టం అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్కి తెలుసు ఒక వీడియోని మేకింగ్ చాలా ఈజీ. నన్ను అడిగితే దాన్ని ఎడిటింగ్కే చాలా టైం తీసుకుంటుంది. వీడియో ఎడిటింగ్కి, థంబ్నెయిల్ ఎడిటింగ్కి ఓన్గా చేసుకుంటే ఒకవేళ దానికంటే బెస్ట్ అసలు మ్యూజిక్ పెట్టుకోకపోవడమే మంచిది అని నేను చెప్తాను. సో ఏదైనా వీడియోని మనం తీసి ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసే ముందు 1కి 10 సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అంతా కష్టపడి వీడియో ఎడిట్ చేసి లాస్ట్లో డిలీట్ చేసేస్తే అప్పటి వరకు వచ్చిన వాచ్ అవర్స్ కూడా మనకి యాడ్ అవ్వవు. ఇదే కాదు, లాంగ్ వీడియోకి ఏ సాంగ్ పెట్టినా సరే, ఏ మ్యూజిక్ యాడ్ చేసినా సరే కాపీరైట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా లాంగ్ వీడియో తీసేటప్పుడు
మనం కుక్ చేస్తూ ఉండగా లేదంటే ఏదో చేస్తూ ఉండగా టీవీ ఆన్లో ఉండి దాంట్లోంచి ఏదైనా సాంగ్ వచ్చి అది రికార్డ్ అయినా, లేదంటే షాపింగ్ మాల్లో ఎగ్జిబిషన్లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. మన పబ్లిక్ ప్లేసెస్లో ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు ఆ మ్యూజిక్ రికార్డ్ అయ్యి మనం చూసుకోకుండా దాన్ని మ్యూట్ చేయకుండా మనం అప్లోడ్ చేసేసామంటే, ఒకవేళ యూట్యూబ్ దాన్ని రికగ్నైజ్ చేసిందంటే డెఫినెట్గా కాపీరైట్ వేసేస్తుంది. రికగ్నైజ్ చేయలేదు అంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో మనం ఒకసారి మొత్తం వీడియో ఒకసారి అంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకోవడం మంచిదన్నమాట. ఏదైనా మ్యూజిక్ బయటది ఏదైనా రికార్డ్ అయిపోయిందేమో అని చెప్పి. ఎందుకంటే ఖచ్చితంగా ఏ సాంగ్ ఉన్నా సరే దానికి కాపీరైట్ క్లెయిమ్ ఇస్తుంది. అసలు లాంగ్ వీడియోస్లో మనం ఏ మ్యూజిక్ యూజ్ చేయలేమా అంటే యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే యూట్యూబ్లో వైటీ స్టూడియో ఆడియో లైబ్రరీలో కొన్ని యూట్యూబ్ వాడివి మ్యూజిక్ ట్రాక్స్ ఉంటాయి. అవి యూజ్ చేస్తే మనకు అసలు కాపీరైట్ క్లెయిమ్ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. అది మనం డౌన్లోడ్ చేసుకుని ఏదైతే మనం ఎడిటింగ్కి యూజ్ చేసే యాప్స్ ఉంటాయో దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకుని లాంగ్ వీడియో ఎడిటింగ్ టైంలోనే అది యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేయాలనేది నేను తర్వాత చెప్తాను. నాకు షార్ట్ వీడియోకి కూడా కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. అది ఎందుకో నేను చెప్తాను. నేను ఒక వీడియో రికార్డ్ చేశాను, బ్యాంగిల్స్ తాలూకా వీడియో. దానికి ఏంటంటే ఒక మూవీ క్లిప్ యాడ్ చేశాను. హాఫ్ నా వీడియో ఉంటుంది, హాఫ్ ఏమో ఒక మూవీ క్లిప్. చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ బాగుంటాయి కదా అని మన్మధుడు మూవీలో ఒక క్లిప్ ఉంటుంది కదా, అది నేను తీసుకొచ్చి యాడ్ చేసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు అది చెక్ చేసుకుంటుంది కదా, రిస్ట్రిక్షన్స్ దగ్గర కాపీరైట్ క్లెయిమ్ వచ్చి పబ్లిక్ ఆర్ ప్రైవేట్ అని ఆప్షన్ ఇస్తుంది కదా, నేను స్క్రీన్ షాట్ పెడతాను. అక్కడ బ్లాక్డ్ అని వచ్చింది. అంటే ఈ వీడియోని మానిటైజేషన్కి యూజ్ అవ్వదు, ఎవరు వాచ్ చేయలేరు అని చెప్పేసి యూట్యూబ్ వాడే బ్లాక్ చేశాడు. రీజన్ ఏంటి అంటే కాపీరైట్. అది ఆల్రెడీ చాలా ప్లేసెస్లో ఆ మూవీ క్లిప్ అప్లోడ్ చేసింది. అది నేను తీసుకొచ్చి యూజ్ చేశాను. దాని కాపీరైట్ వేరే వాళ్ళు ఓనర్ వచ్చి వేరే వాళ్ళు అని చెప్పేసి నాకు అది చూపించింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మూవీ క్లిప్స్ యూజ్ చేసినా సరే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అని చెప్పి. అలాగే షార్ట్స్లో డైరెక్ట్గా ముందే ఎడిటింగ్ టైంలోనే మ్యూజిక్ యాడ్ చేసినా సరే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అని చెప్పి. అసలు షార్ట్స్కి ఎలా అప్లోడ్ చేయాలి అని అంటే డైరెక్ట్గా ఎడిటింగ్ టైంలో కాకుండా అప్లోడ్ చేసే టైంలో, యూట్యూబ్లో అప్లోడ్ చేసే టైంలో ఒక ఆప్షన్ ఉంటుంది పైన యాడ్ మ్యూజిక్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేసి మనం సినిమా సాంగ్స్ ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అదే మన ఎడిటింగ్ టైంలో ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తే దానికి కూడా ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. నేను ఈ 2 మిస్టేక్స్ చేశాను. ఒకవేళ ఈ కాపీరైట్ క్లెయిమ్స్ అలానే ఉంచేసి ఏం కాదులే నా ఛానల్కి ఏం ఎఫెక్ట్ అవ్వదులే అని చెప్పి మనం లైట్ తీసుకుంటే మానిటైజేషన్ అప్లై చేసే టైంలో ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతుంది. ప్రతి వీడియో కూడా మనం మానిటైజేషన్ అప్లై చేసే ముందు చెక్ చేసుకోవాలి. ప్రతి వీడియో దగ్గర రెస్ట్రిక్షన్స్ దగ్గర నన్ ఉందా లేదా, ప్రతి దానికి కూడా చెక్ చేసుకుని 1కి 10 సార్లు చూసుకుని అప్పుడు అప్లై చేసుకుంటే బెస్ట్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఏ వీడియోస్ చూడకుండా నేను డైరెక్ట్గా వీడియో స్టార్ట్ చేసి ఎడిటింగ్ చేసి ఇదంతా చేశాను. దానివల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి. ఇలా మీకు ముందే తెలిస్తే మీరు ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయరని చెప్పేసి చెప్తున్నాను. ఫస్ట్ క్రోమ్కి వెళ్ళి క్రోమ్లో వైటీ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. అది డెస్క్టాప్ వ్యూలో ఉండాలి, అలా అయితేనే అవుతుంది. మళ్ళీ వైటీ స్టూడియో యాప్లో కాదు, డెస్క్టాప్ వ్యూ క్రోమ్లోనే. అక్కడికి వెళ్ళి అందులో ఆడియో లైబ్రరీ ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేస్తే దాంట్లో కొన్ని మల్టిపుల్ ట్రాక్స్ అన్నీ వస్తాయి. దాంట్లో మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని మీకు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. అది మీరు ఎడిటింగ్కి యూజ్ చేసే యాప్స్ లైక్ ఇన్షాట్ ఆర్ విఎన్ యాప్ ఏదైతే అది దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎడిటింగ్ చేసేటప్పుడల్లా మనకి యాడ్ మ్యూజిక్ అన్నప్పుడు అవి సాంగ్స్ మన మ్యూజిక్ సాంగ్స్ అన్నీ కనిపిస్తాయి. అది మనం యాడ్ చేసుకొని అప్లోడ్ చేసేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ట్రాక్స్లో మనకి ఏది యూజ్ చేయాలి, ఏది బాగుంటుంది, చాలా ఉంటాయి కదా, మల్టిపుల్ ఉంటాయి కదా అని తెలియకపోతే, ఏది యూజ్ చేయాలో తెలియకపోతే మనం ఫేమస్ యూట్యూబర్స్ యూజ్ చేస్తారు కదా, వాళ్ళు చూస్తే మనకు అలా ఏదైనా నచ్చిన సాంగ్ కానీ మ్యూజిక్ కానీ ఉంటే వాళ్ళు డిస్క్రిప్షన్లోకి వెళ్తే మనకు అక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఆ నేమ్ చూసుకుని అది తీసుకొచ్చి ఇక్కడ ఆడియో లైబ్రరీలో సర్చ్ అనే ఆప్షన్ దగ్గర సర్చ్ చేస్తే మనకి ఆ సాంగ్ వస్తుంది అనమాట. అది డౌన్లోడ్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు.
అది కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మొత్తం అన్ని ట్రాక్స్లోని ఏది బాగుంటుంది అని మనం విని అదంతా కొంచెం కష్టం కదా. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. సో నేను ఈ వీడియో ఎందుకు చేశాను అని అంటే, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా, ఇంకా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండడానికి చేశాను. ఈ వీడియో రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దీని గురించే కాదు, ఇంకా థంబ్నెయిల్స్ ఎలా చేస్తాను, ఇంకా ఈ వీడియోస్ ఎలా చేస్తాను, వాటి రిలేటెడ్ ఏదైనా సరే డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో అయినా చేస్తాను, లేదంటే రిప్లై అయినా ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.